హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు అయితే ఈ వీడియోలో వెజ్జీస్ అన్నీ యూస్ చేసుకుని ఒక మంచి టేస్టీ ఉప్మా అయితే మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. నేను మామూలుగా వైట్ ఉప్మా చేసినప్పుడు వచ్చేపటికి శనగకాయ పప్పులు వేస్తాను. అండ్ వెజ్జీస్ అన్నీ వేసి చేసినప్పుడు వచ్చి మిక్స్డ్ ఉప్మా లాగా. సో ఇప్పుడు జీడిపప్పులు వేస్తాను అనమాట. సో జీడిపప్పులు వేగిపోయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లము, తరిగిన అల్లము, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వేగనించుకోవాలి. సో ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అంటే మనం దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అనమాట. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసుకోవాలి. నేనైతే ఏమేమి వెజ్జీస్ కట్ చేసుకున్నానంటే క్యారెట్, పొటాటో, క్యాప్సికము, తర్వాత టమాటా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి చెప్పాను కదా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. సో దీనివల్ల మన ఉల్లిపాయలు ఏమవుతుందంటే తొందరగా వేగిపోతాయి అనమాట. సో తర్వాత ఈ ఉప్మాకు మాత్రం ఖచ్చితంగా పండిన టమాటాలు తీసుకోవాలండి. బాగా ఎర్రగా పండిన టమాటాల వల్ల ఏమవుతుందంటే చక్కగా ఉప్మా చూడటానికి కూడా మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఉల్లిపాయ వేగిన తర్వాత మన వెజ్జీస్ అన్నీ కూడా చక్కగా వేసేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. నేనైతే బాగా చాపింగ్ దాంట్లో వేసేసి బాగా సన్నగా తరిగేసాను అనమాట. సో దానివల్ల తొందరగా వేగేస్తాయి అండ్ చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి కదా, చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అలాగే టమాటా కూడా వేసేసుకున్నాను. టమాటా కూడా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గబెట్టేసుకోవాలన్నమాట. టమాటాలు కూడా ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతాయండి. మగ్గిపోయిన తర్వాత మనం కొంచెం దీంట్లో ఒక చిటికెడు కానీ 2 చిటికెళ్ళు కానీ పట్టపొడి అంటే దాల్చిన చెక్క పొడి వేసుకుంటే మంచి సువాసనతో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది దానికి. సో మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనేమో పక్కన స్టవ్లో వచ్చి వేడి నీళ్లు పెట్టేసుకున్నాను. కొలత ప్రకారం ఒక గ్లాసు తెల్ల రవ్వకి 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను అనమాట. ఎందుకంటే దీంట్లో మన కూరగాయ ముక్కలు కూడా ఉన్నాయి కదండి, అవి కూడా కొంచెం ఉడకాలి కదా. సో వేడి నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే తొందరగా పొంగు వచ్చేస్తుంది. కొంచెం ఒక చిటికెడు పాలు పోసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఉప్మా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఈ చిట్కా వచ్చి మా మావయ్య గారు చెప్పారు. సో ఇప్పుడైతే ఒక గ్లాస్ రవ్వ చెప్పాను కదా, ఆ గ్లాస్ రవ్వ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గబెట్టుకున్నాం అనుకోండి, ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చక్కగా మూత తీసేసి ఒక చెంచాడు కానీ ఒక చిటికెడు కానీ ఎంతైతే అంత మన టేస్ట్ని బట్టి నెయ్యి వేసుకున్నాం అనుకోండి, అసలు టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీరు పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా భలే ఇష్టంగా తింటారు. అసలు పిల్లలు అయితే వెజ్జీస్ తినని వాళ్ళు కూడా బాగా తింటారండి. ఇలా ట్రై చేసి చూడండి నా స్టైల్లో ఒక్కసారి ఉప్మాని. మీకు కనుక వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. మీకు నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.